ఏపీలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కాగా బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయంటోంది. ఇవాళ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పోలవరం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో వర్షం పడుతుందని తెలిపింది. బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటేటప్పుడు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ పెసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన డాల్ఫిన్ టైఫూన్ దక్షిణ చైనా సముద్రం వైపు వచ్చిందని, ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. వాతావరణంలో అయితే ప్రస్తుతం స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా రుతుపవనాలు వ్యాపించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చురుగ్గా వర్షాలు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం చూసుకుంటే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో రుతుపవనాలు మరీ యాక్టివ్ అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే చూసుకుంటే పశ్చిమ బెంగాల్ తో పాటు ఇటు ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు అయితే ఈ ఆవర్తనం అయితే కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు అల్పపీడనం ఏర్పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇది అల్పపీడనం తీరం దాటేటప్పుడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి డాల్ఫిన్ టైఫూన్ దక్షిణ చైనా సముద్రం వైపు అయితే ఇది వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో మరలా కూడా ఆంధ్రప్రదేశ్ లో విస్తరించినటువంటి రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చురుగ్గా ముందుకు కదలడమే కాకుండా ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటూ మాత్రం ఈ రోజు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాలు ఏవైతే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంతో పాటు అరసీపురం, అల్లూరు జిల్లాతో పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కురుస్తున్నాయి. అయితే గత 2-3 రోజులుగా విశాఖతో పాటు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, అరసీపురం జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలోని భారీగా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్న మాత్రం తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత 2 నెలల కాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో అక్కడ మాత్రమే మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆవర్తనం ఏదైతే ఉందో ఈ ఆవర్తన ప్రభావంతో ఎక్కువగా ఏపీ వైపే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే చూసుకుంటే మాత్రం ఇటు పోలవరం పాటు కోనసీమ, గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండడంతో పాటు ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని చూసుకుంటే భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి అయితే కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఒరిస్సా తీరానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా
సమీపాన ఉండడంతో పాటు అక్కడ కురుస్తున్నటువంటి మోస్తారు వర్షాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువగా చూపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏదైతే ఉపరితల ఆవర్తనంతో పాటు దీనికి తోడుగా కూడా ఈ రోజు చూసుకుంటే అల్పపీడనం కూడా ఎక్కువగా ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత 3 రోజులుగా విశాఖలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చినుకులు పడుతుండగా రాత్రి సమయంలో ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. దీని ప్రభావంతో రహదారులన్నీ కూడా జలంతో వర్షపు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే అల్లూరు జిల్లాలోనే ఎక్కువగా పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతాలతో పాటు లంబసింగిలో కూడా ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా అల్లూరు జిల్లాలో వర్షాలు కురవడంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా వర్షాలు అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గడ్డలను కూడా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పార్వతీపురంలోనే ఎక్కువగా వర్షాలు నమోదు అవడంతో పాటు అక్కడ జనజీవనం కూడా స్తంభించిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ ఏదైతే కొండపైన నివసించేటటువంటి శిఖర గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ప్రజలు ముఖ్యంగా గడ్డలు దాటాలంటేనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ భారీ వర్షాలతో ఒక్కసారిగా వరద నీరు అంతా కూడా ఆ గడ్డల నుంచి పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో వాతావరణంలో మరిన్ని మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఋతుపవనాలు గత నెల అంతా కూడా మందకొడిగా సాగినప్పటికీ ఈ నెలలో మాత్రం ఎక్కువగా యాక్టివ్ అయినట్లు తెలుస్తున్నాయి. ఒకవైపు ఆవర్తనంతో పాటు మరోవైపు దీనికి సంబంధించినటువంటి ధోని ప్రభావం కూడా ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ధోని ప్రభావం కారణంగా ఋతుపవనాలు యాక్టివ్ అవడమే కాకుండా ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురిసేందుకు కూడా ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడుతో పాటు అలాగే చిత్తూరు ఆ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తిరుపతిలో కూడా ఎడతెరిపిలేనటువంటి వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత 3 రోజులుగా కూడా ఇటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతో పాటు అనకాపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చూసుకుంటే కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలోని గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే మాత్రం తిరుపతి ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అలాగే భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ముందస్తుగానే గుర్తించడంతో పాటు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడేటటువంటి అవకాశాల నేపథ్యంలో ముందస్తుగానే ఆయా జిల్లా కలెక్టర్కి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ భారీ వర్షాలు, ఈదురుగాలులతో పాటు పిడుగుల కారణంగా కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడంతో పాటు ఎక్కడైతే ముఖ్యంగా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి జిల్లా వాసులు కూడా ఎప్పటికప్పుడే వారి యొక్క సెల్ ఫోన్స్ కి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సముద్ర తీర ప్రాంతం వెంబడి నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ముందస్తుగానే చెప్తున్నారు. ఎందుకంటే తీరం వెంబడి గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేయడం, మరోవైపు చూసుకుంటే సముద్రంలో అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో అలలన్నీ కూడా ఎగసిపడడం, అలాగే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వేటకు వెళ్లేటటువంటి సమయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ముందస్తుగానే చెప్తున్నారు. ఏదైతే ఈ భారీ వర్షాలతో పాటు దీనికి తోడు ఈదురుగాలు కూడా ఎక్కువగా తోడయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురిసేందుకు అవకాశం కనిపిస్తుంది. అయితే భారీ వర్షాలు కురిసేటటువంటి సమయంలో పాటు ఈదురుగాలు వీచేటటువంటి సమయంలో ఆరు బయట పనిచేసేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద గానీ చెట్ల కింద గానీ నిలబడరాదంటూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఈదురుగాల కారణంగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు విడిగిపడమే కాకుండా హోర్డింగ్స్ కూడా నేల కూలేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేల కూలేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు నేల కొరిగితే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ వైర్లను ప్రజలు తాకరాదంటూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి ప్రాంతంలో ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయడంతో పాటు
ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలకు ఎక్కువగా వర్షపు నీరు వచ్చి చేరేటటువంటి అవకాశం ఉందో ఆ వర్షపు నీరు అన్నింటినీ కూడా రిజర్వేర్లకు మళ్లించేందుకు, నదుల్లోకి మళ్లించేందుకు కూడా ముందస్తుగానే ఒక ప్రణాళికలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ రైతులకు మాత్రం కాస్త తీపి కబురు అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకైతే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ లో వేసేటటువంటి పంటలు కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి అధికారి అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో భారీ వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆవర్తనం, ఈ ఆవర్తనం కూడా అల్పపీడనంగా మారేటటువంటి సమయంలో ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర జార్ఖండ్, ఒరిస్సా మీదుగా కూడా ఛత్తీస్గఢ్ వైపు వెళ్లేటటువంటి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఇది తీరం దాటేటటువంటి సమయంలో ఎక్కువగా ఉత్తరాంధ్రలోనే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొండ శిఖర ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు వాహనాలపైన వెళ్లేటటువంటి సమయంలో ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు కూడా విరిగిపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో వాహనాలపైన ప్రయాణించేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే ప్రయాణాలను కూడా రద్దు చేసుకోవాలంటూ చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా ఈ భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం వేటకు వెళ్లే వారంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా వేటకు వెళ్లేటటువంటి సమయంలో తీసుకోవచ్చినటువంటి జాగ్రత్తలపైన కూడా వారికి హెచ్చరికలు, అవగాహనలు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతం వెంబడి నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ వర్షం పడేటటువంటి సమయంలో సముద్ర తీర ప్రాంతాలకు కావచ్చు లేదా ఇతర నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు అక్కడ భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి నదులు కూడా పొంగి ప్రవహించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షపు నీరంతా కూడా వచ్చి చేరేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఆ తీర ప్రాంతాలకు వెళ్లరాదని కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అలాగే ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడే అప్రమత్తం చేయడంతో పాటు ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి ఆ జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా వారికి పలు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే తగిన ప్రణాళికలు, చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మరో 2 రోజుల పాటు మాత్రం చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, అలాగే ఇటు కోస్తాంధ్ర, రాయలసీమకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసేందుకు అవకాశం కనిపిస్తుంది. పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడినటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.